రాష్ట్ర వ్యాప్తంగా గత 5 రోజుల నుండి సిఐటియు ఆధ్వర్యంలో సమాన పనికి సమాన వేతనం 26,000 ఇవ్వాలని మున్సిపల్ కార్మికులు సమ్మె చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా మున్సిపల్ కార్మికులకు తాను అధికారంలోకి వస్తే 26,000 రూపాయలు వేతనం ఇస్తానని, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్పి 5 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు సమాన పనికి సమాన వేతనం 26,000 ఇవ్వలేదని అన్నారు. వెంటనే మున్సిపల్ కార్మికులను చర్చలకు పిలిచి వారి డిమాండ్లను పరిష్కరించాలని తెలిపారు. లేని పక్షంలో తమ సమ్మెను ఉధృతం చేస్తామని మున్సిపల్ కార్మికులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మున్సిపల్ కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి, సిఐటియు నాయకులు ఆత్మకూరు నాగయ్య, సిపిఎం పార్టీ పట్టణ అధ్యక్షులు కొప్పోలు డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు. గత 5 రోజులుగా మున్సిపాలిటీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఎదుగు బదుగు జీవితం లేనిది ఎవరంటే మున్సిపాలిటీ కార్మికులు. అస్త్రమైన దరిద్రమైన పనిచేసేది ఎవరంటే మున్సిపాలిటీ కార్మికులు. మున్సిపాలిటీ అంటే మురుగు కోపంలో వాళ్ళకి ఏ వసతులు లేకుండా కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం మొండి వైఖరి నిరసించడం. కొందరికి ఒక చేస్తుంది, ఒకరికి కొందరు మీరు ఇచ్చే జీతానికి అమ్మ ఒడి లాంటివి లేకపోతే మీరు పెట్టే పథకాలు ఏ పథకం కూడా వాళ్ళకి చెల్లలేదంటే అది దుర్మార్గం, అన్యాయం. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వచ్చే రోజు ఏం చెప్పిందంటే, అయ్యా నేను అధికారంలోకి వస్తుండా అవుట్ సోర్స్ కానీ కాంట్రాక్ట్ బేసిక్ కానీ ఏదైనా ఒకటే మేము అందరినీ పర్మిట్ చేస్తా, మున్సిపాలిటీ కార్మికులందరినీ పర్మిట్ చేస్తాను, వాళ్ళకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని మేము అప్పటి నుంచే డిమాండ్ చేస్తున్నాం. అది కానీ ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చి 5 ఏళ్ళు అయిపోయి ఎలక్షన్ కూడా దగ్గర పడుతుంది. ఆ 26,000 రూపాయలు ఇవ్వలేదు ఆ కనీస వేతనం. అంతేకాకుండా అవుట్ సోర్స్ కానీ కాంట్రాక్ట్ బేసిక్ అందరినీ కూడా నేను పర్మిట్ చేస్తున్నాను, ఇదిగో పర్మిట్ చేస్తున్నా, అదిగో పర్మిట్ చేస్తున్నా అని చెప్పిండు. ఏమీ లేదు. సిఐటిగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, అయా కార్మికులకు మీరు ఇచ్చేటువంటి నవరత్నాలు ఇవ్వలేకపోతున్నాయి, అట్నే వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వలేకపోతున్నాయి. ఒకవైపు ధరలు పెంచుతూ ఉన్నారు, ఎటువంటి ఆదాయం లేకుండా కేవలం పారిశుధ్యాన్ని నమ్ముకొని వాళ్ళు బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకని వెంటనే కార్మికుల యొక్క సమస్యల్ని పరిష్కరించడం కోసం మీరు చర్చలు సజావుగా జరపాలా, వాళ్ళ యొక్క కోరికల్ని మీరు ఖచ్చితంగా నెరవేర్చాలా. ఆ రకంగా నెరవేర్చని పక్షంలో మీరు ప్రతిఫలం అనుభవించాల్సినటువంటి అవసరం వస్తుందని చెప్పి మీకు తెలియజేస్తూ సిఐటిగా మా పోరాటాలను ముందుకు తీసుకొని పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కనుక వెంటనే కార్మికుల సమస్యల్ని పరిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ పోరాటాన్ని ముందుకు తీసుకొని పోవాల్సిందిగా కార్మికులను కోరుకుంటున్నాం.